రేవంత్ రెడ్డి ఎవరికి పేద ప్రజలకు కానీ ఎవరికి ఏ రుణమాఫీ చేయలేదు. ఏ హామీలు ఇచ్చినా కూడా ఒకటి కూడా అమలు పరచలే. ఒక బస్సు అని పెట్టింది కానీ ఆ బస్సు వేస్ట్. అంతకుముందు అన్ని ఆర్టీసీ సంస్థ ఫ్రీ అని లేడీస్కి అన్నాడు. ఇప్పుడు డీలక్స్ ఎక్కొద్దు అంటాడు, లగ్జరీ బస్సు ఎక్కొద్దు, ఎక్కితే లేడీస్ కూడా టికెట్ అనే పెట్టిండు. అంతకుముందు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మొండి బకాయిలకు మాఫీ లేదంటాడు, రెగ్యులర్ కడుతోనికే మాఫీ అంటాడు. మరి అంతకుముందు చెప్పొచ్చు కదా ఆ విషయం. అన్ని మభ్యపెట్టి మోసం చేసి జనాలను బుద్ధగించి ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి సీఎం అయింది. కానీ ఆ సీఎం పదవి ఇప్పుడు 10 నెలలనే ఆయన కూలిపోతుంది. ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలు కొసెళ్ళాడు. గెలిపించి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే కదా కాంగ్రెస్ కి. మరి ఆయన ఇచ్చిన హామీలకు మోసపోయారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిందే చేసిండు, చేసేదే చెప్పిండు ఆయనే. కానీ ఇటువంటి కల్లబొల్లి మాటలు చెప్పి మోసాలు చేయలే. ఇప్పుడు నేను అన్ని చేస్తా అన్నాడు ఈయన. 6 హామీలు ఇచ్చిండు. ఒక బస్సు లేడీస్కు అమలు చేసిండు. అది ఇప్పుడు ఏముంది, సగం బస్సులు ఆపేసిండు, సగం బస్సులు నడిపిస్తాడు. మన కరెంట్ 24 గంటలు కరెంట్ సారు పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఆయన అప్పుడు ఉన్న 3 గంటలే ఇస్తా 10 హార్స్పవర్ మోటార్ పెడితే 3 గంటల 4 ఎకరాలు పడతాయి అన్నాడు. అప్పుడే అన్నాడు. అదే పెద్ద మోసం చేసిండు. 10 హార్స్పవర్ మోటార్ ఎవరు చేస్తారు సార్ చెప్పండి? 10 హార్స్పవర్ మోటార్లు చేయాలంటే 60-70 వేలు కావాలి. అలా నాకు బోర్ ఉన్నది సార్. ఒక ఇంచున్నర పైప్ పోస్తుంది. నాకు 1 ఎకరంన్నర పొలం ఉన్నది. ఆ 1 ఎకరంన్నర పొలం 24 గంటల కరెంట్ ఇస్తే పారేది. ఇప్పుడు ఆయన ఎప్పుడు పొద్దున 6ంటికి ఇస్తాడు, సాయంత్రం 5 గంటలకు కట్ చేస్తాడు. మళ్ళీ ఆ 11 గంటల కరెంట్ వల్ల 5-6 సార్లు కటింగ్ అవుతుంది. పోయినప్పుడల్లా పావు గంట, అరగంట, పావు గంట, అట్లా ఒక 2-3 గంటలు లాసు. ఒక్క రోజు కూడా కరెక్ట్గా ఆయన కరెంటు నడిపిస్తలేడు. మళ్ళీ ఏమన్నా ఏంటంటే ఆడ కాలువల నీళ్ళు మొన్న వర్షాలు పడ్డాక మొన్న ఇచ్చిండు. వానకాలం పంటలకు ఇయ్యలే. కేసీఆర్ ఉన్నప్పుడు 365 రోజులు మాకు నీళ్లు కెనాల వాటర్ ఆరలే, బోర్ బావులు ఎండిపోలే, కరెంటు కట్టగాలే, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు, 1 రూపాయి కూడా బిల్లు తీసుకోలే. పెన్షన్లు టైంకి ఇచ్చిండు. రైతు బంధు మనం వానాకాలం క్రాప్ స్టార్ట్ అయ్యే ముందే వేసేది, జూన్ జూలైలో వేసేది. ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో వేసేది యాసింగ్ పంట. ఇప్పుడు ఆయన ఎక్కిన కాంచెల్లి ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తానంటే బంద్ పెట్టించిండు. అదే ఒక్కటే విడత వేసిండు. ఇప్పుడు వానకాలం లేదు, ఇప్పుడు రేపు యాసింగ్ సాగుతాం, అది కూడా లేదు. 3 విడతలు బంద్ పెట్టిండు. ఇప్పుడు మొండి బకాయిలకు లేదని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాడు కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ పాలనే స్వచ్ఛమైన పాలన. ఆయన వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ ప్రజలు కూడా బాగుపడతారు. అందరికీ కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, ఉచిత వైద్యం చేపించిండు, లేడీసులు ఉచితంగా డెలివరీ వాళ్ళ కిట్లు ఇచ్చేది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కూడా గుడ్లు, పాలు, ప్రతి ఒక్కటి, పసిపిల్లల నుండి చనిపోయే ముసల్దాని వరకు అన్ని సౌకర్యాలు చేసిండు. ఇప్పుడు బీజేపీ పార్టీ అంటారు మీరు. బీజేపీ వాళ్ళు వచ్చిందా మా రైతుల ధర్నాకు? ఎక్కడైనా ఊసెత్తుతుందా? హైదరాబాద్లో హైడ్రా పెట్టి ఇండియాని గులగొడతాడు. మరి ఎక్కడ జోక్యం తీసుకుంటారా? కేంద్రంలో మోడీ ఉన్నాడు, మరి ఎందుకు గులగొడతాను ఆ పేద నీళ్ళు అంటున్నారా? ఒక్క మాట అనట్లేరు. వాళ్ళంతా అక్కుం లోపల అంతా కుమ్మక్కై ఉన్నారు. కానీ ఒంటరిగా పోరాటం చేసేది మా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా రైతుల పక్షాన పాల్గొంటలేదు, వాళ్ళకి సాయం చేయట్లేదు. ఇప్పటికి కూడా మా దయన్న మా పాలకుర్తి నియోజకవర్గం 100% చేసిండు. ఆయన చేసిండు. కానీ జనాలు లోపల మార్పు కోరాలని చేసిండు. 3 నెలలనే మార్పు చేయలేని చెప్తా ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే లూటీ చేసిపోయిండు మొత్తము. ఇప్పుడు ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఆయన తప్పు కప్పిపుచ్చుకోవాలంటే ఏడుతో మీద బురద చల్లాలి. ఆయన మోసం చేసిండు అని అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని మోసాలు చేసిండు? కళ్ళ కద్దినట్టు కనపడతలేదా మనందరికీ? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా అమలు చేస్తలేడు. 10 నెలలు అయింది. వాడు ఎంత 100 రోజులు చేస్తున్నాడు. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9కే చేస్తాడు. చేసిండా? ఇప్పటికి 10 నెలలు అయినా కూడా 20 లక్షల మంది కూడా చేయలే. ఆయన ఏం చేసిండు? ఆయన చేయలే. ఆయన వల్ల కాదు. ఏంటంటే హరీష్ రావు డబ్బులు ఇచ్చి తిట్టించిండు. డబ్బులు ఇస్తే వచ్చి మేము స్వయంగా వచ్చినాం. మా బిడ్డ రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు దయాకర్ రావు అంటే నేను హన్మకొండ నుండి వచ్చిన. ఇప్పుడు హన్మకొండ నుండి వచ్చిన అభిమానం, మా అభిమాన నాయకుడు, మా ఆపద్ బాంధవుడు. రుణమాఫీ కాలేదని చాలా మందికి బాధ ఉన్నది. ఆయన మా పక్షాన కొట్లాడుతాడు కదా. కొట్లాడినప్పుడు ఆయన కాదనుకోలేము కదా. అందరం
మా గురించి కొట్లాడేవాడే మీ నాయకుడు. ఎమ్మెల్యే స్పందిస్తుందా మరి 2 లక్షలు రుణమాఫీ కానందుకు మరి కొట్లాడుతుందా? ఆమె ఎక్కడ ఇప్పుడు గెలిచిన కాంచెలు ఆమె ఎక్కడ ఉందో మాకు ఎక్కడ తెలియదు. కనిపించలే. ఆ ఎస్ఎస్సిని రెడ్డి అంట. మాకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యో ఎక్కడైనా ఎవరైనా పార్టీ నాయకులు చనిపోయినా మా దయాకర్రావు గారు మాత్రం మామూలు వ్యక్తి ఫలాని తండాలో ఫలాని వ్యక్తి చనిపోయినంటే ఎమ్మటే వచ్చి చూసి వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలిసిపోయేది. అని ఎక్కడ ఇప్పుడు ఏమన్నా ఎంపీటీసీ జడ్పీసీ చచ్చిపోయినా ఈమె పోయే పరిస్థితి లేదు. ఆయన అంతా బిజీ. ఊర్లో పరిస్థితి ఎట్లుంది? ఊర్లో పరిస్థితి ఏం లేదు. ఎక్కడేసిన గొంగడు ఎక్కడే ఉంది. ఇప్పుడు ఏదో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, సర్పంచ్ ఎలక్షన్లు. సర్పంచ్ ఎలక్షన్ల వరకు ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఇంకా పడలేదు. పడే వరకు ఇంకా పూర్తి వ్యతిరేకత. బీఆర్ఎస్ పార్టీ ఫుల్ మెజార్టీ తోటి గెలుస్తుంది. సర్పంచ్ ఎంపీటీసీలు మాత్రం బీఆర్ఎస్కే మెజార్టీ వస్తుంది. కేసీఆర్ పాలన రావాలి. ఇప్పుడు వాళ్ళు మోసం చేసినందుకు మన జనాలందరికీ అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా మిత్రుడు ఒక ఆయన రామచంద్ర తండ అతను నా ఫ్రెండ్. మా ప్రభుత్వం కూలిపోతుందన్న ఆ ఇళ్ళని కూలగొడతాడు. నాకే రుణమాఫీ చేయాలి ఆయన. మొన్ననే మన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు టీఆర్ఎస్ నుండి అందులో పోయిండు కాంగ్రెస్లకు. ఇక వాడే నాకు రుణమాఫీ చేయలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తున్నాడు. ఎత్తు చేసినా 100% కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తాడు. మా దయన్న ఫుల్ మెజార్టీ 100% గెలుస్తాడు. మేము గెలిపించుకుంటాం. గెలిపించే బాధ్యత మాది.